కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆ డైరెక్టర్ కు వెనకాల సూపర్ హిట్ ఉన్నా ముందు గొయ్యే కనపడుతోంది. సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఖాళీ లేకుండా చాలా బిజీగా ఉంటాడు. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం రివర్స్ లో ఉన్నాడు. సక్సెస్ తర్వాత ఇద్దరు హీరోలు అనుకుంటే ఇద్దరు హ్యాండ్ ఇచ్చారు. ఇంతకీ సినిమా కష్టాలు చూస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? కొరటాల లాస్ట్ మూవీ దేవర 2024 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. దేవర 2 వెంటనే మొదలవుతుంది అనుకుంటే వార్ 2 అడ్డుకుంది. ఇందులో డ్రాగన్ తెరపైకొచ్చింది. ఇప్పట్లో దేవర 2 మొదలు కాదని కన్ఫర్మ్ అయిన కొరటాల బాలయ్యతో సినిమా ప్రకటించాడు. NBK 111 సెట్స్ పై ఉండగానే కొరటాల సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. సినిమా 150 కోట్లతో తీస్తున్నామంటూ ఓపెనింగ్ రోజే నిర్మాత ప్రకటించేశారు. గోపిచంద్ 200 కోట్ల సినిమాను క్యాన్సిల్ చేసిన బాలయ్య కొరటాలతో భారీ బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అర్థం కాలేదు. అందరి అనుమానమే నిజమైంది. మొత్తానికి రిలీజ్ అయిన బాలయ్య ఇంత బడ్జెట్ తో తీస్తే రిస్క్ అవుతుందని ఫీల్ అయి నో చెప్పేశాడని తెలిసింది. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల 2013లో మిర్చితో దర్శకుడిగా మారాడు. ఈ 16 ఏళ్లలో ఆయన తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో డేట్స్ కోసం 1.5 ఏళ్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అనే నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్య రిలీజ్ కు ముందే NTR తో దేవర కమిట్ అయ్యాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్ తో దేవర కథను రీరైట్ చేయాల్సి వచ్చింది. ఇలా 1 ఏడాది గడిచిపోయింది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. దేవరొచ్చి 2 ఏళ్లవుతున్నా దేవర 2 పై ఇంతవరకు క్లారిటీ లేదు. బాలయ్య సినిమా మొదలైనా సెట్స్ పైకి రావడం కష్టమేనట. ఇదే నిజమైతే మరో హీరో కోసం కథ రాసుకోవాలి. అన్నీ సవ్యంగా సాగి మళ్లీ మెగాఫోన్ పట్టడానికి ఎంత టైం పడుతుందో చూడాలి మరి.